గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం 8 స్టెప్స్ టు సక్సెస్, మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఇచ్చినటువంటి సక్సెస్ కోసం ఫాలో అవ్వాల్సినటువంటి 8 స్టెప్స్ గురించి తెలుసుకుందామండి. సో ఇవి ఎవరైతే ఒక క్లియర్ గోల్స్ పెట్టుకొని కరెక్ట్ ప్లాన్ తోటి వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ప్రొఫెషనల్గా ఆ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ డ్రీమ్స్ని, ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో అంటే మనం వీటిని అలవాటుగా మార్చుకోవాలి. సో మన అలవాట్లే మనం ఏంటనేది తెలియజేస్తూ ఉంటాయి. సో మనం ఈ బిజినెస్కి సంబంధించి ఎటువంటి హ్యాబిట్స్ని అయితే మనం అలవాటు చేసుకుంటామో అవి మనం ఎప్పుడు ఏ ర్యాంక్ అచీవ్ అవుతాము, ఎంత త్వరగా సక్సెస్ అవుతాం అనేది కూడా చెప్పే విధంగా అద్దం పట్టినట్లుగా ఉంటాయి. సో అటువంటి హ్యాబిట్స్ని మనం గనక పెట్టుకోగలిగితే సో మనం ఇక్కడ సక్సెస్ని డెఫినెట్గా తీసుకోవడానికి ఈ 8 స్టెప్స్ అనేది మనకి ఉపయోగపడటం జరుగుతూ ఉంటుంది. సో ఇవి లైఫ్లో కూడా మనం బెటర్ అవడానికి ఎంతగానో హెల్ప్ అవుతాయండి. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి సెట్ ఏ గోల్, అంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవటం. సో అందులో అంటే ఆ, మన సక్సెస్ అకాడమీ కనుక మీరు కనుక గమనించుంటే బ్యాలెన్స్డ్ లైఫ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని రీచ్ అవ్వడం కోసం ఆ బ్యాలెన్స్ లైఫ్ ప్రతి ఒక్కరూ కూడా రీచ్ అవ్వడం కోసం సక్సెస్ అకాడమీ అనేది మనకి రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం పెట్టుకునేటువంటి గోల్ ఏదైతే ఉందో అది మనం ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేసేటట్లుగా ఉండాలి. సో బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే లివ్ వెల్, బాగా బతకడం. సో చాలా బాగా బతకడం. లవ్, ఖచ్చితంగా మన ఫ్యామిలీ తోటి మనం చాలా ప్రేమతోటి ఉండటం, టీం తోటి ప్రేమతోటి ఉండటం, మన అనుకున్న వాళ్ళందరినీ కూడా ప్రేమించగలగటం. లెర్న్, నేర్చుకోవటం. సో అంటే జీవితంలో ఎప్పుడు కూడా నేర్చుకునేటువంటి దాని గురించి నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. వన్స్ నేర్చుకోవటం ఆగిపోయింది అని అంటే ఒక రైటర్ ఏమంటారు అని అంటే మనం చనిపోయిన రోజు అది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అంటే ఎప్పుడు కూడా మనం ఏ లెవెల్లో ఉన్నా కానీ కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి మనం టైం అనేది కేటాయిస్తూనే ఉండాలి. అలానే కంట్రిబ్యూట్. సో మనం డెవలప్ అవుతున్నాం, సంపాదిస్తున్నాం. సో అవసరం ఉన్న వాళ్ళకి, నీడీ పీపుల్కి మనం హెల్ప్ఫుల్గా ఉండటం, సపోర్ట్ చేయటం, అవసరమైన వాళ్ళకి మన సహాయాన్ని అందించటం. సో ఇవన్నీ గనక మన లైఫ్లో ఉన్నాయని అంటే దాన్ని బ్యాలెన్స్డ్ లైఫ్ అంటారు. బాగా బతకటం, ప్రేమ, నేర్చుకోవటం, కొంతమందికి సహాయం చేయటం. ఇఫ్ యూ డ్రీమ్ వివిడ్లీ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ. మన హ్యాంగిల్ పార్క్ గారు చెప్పేటువంటి గొప్ప విషయం అండి. సో మనం ఎప్పుడైతే కలగంటామో ఆ కళ కనటం కూడా ఎట్లా ఉండాలని అంటే దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళల్లో ఆ బ్రైట్నెస్ కనపడాలి, మన మాటల్లో ఆ ఎగ్జైట్మెంట్ వినపడాలి. సో ఆ విధంగా మనం కళల్ని గనక కనగలిగితే అవన్నీ కూడా ఖచ్చితంగా నిజమవుతాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇఫ్ యు మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ డ్రీమ్ కాన్ఫిడెంట్లీ యువర్ ఫ్యూచర్ విల్ చేంజ్. సో ఎప్పుడైతే మనం ఆ కళని నమ్ముతామో, సో దానికోసం పెట్టుకున్నటువంటి ప్లాన్ని ఫాలో అవుతూ వెళ్ళగలిగితే డెఫినెట్గా మన ఫ్యూచర్ అనేది మనం కోరుకున్న విధంగా ఉండటం జరుగుతుంది. సో ఇవాళ మనం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ స్థితి ఏంటి అని అంటే ఒకప్పుడు మన ఆలోచన మాత్రమే. సో ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది ఆ విధంగా కనుక మనం ఆలోచించగలిగితే డెఫినెట్గా మనం అదే విధంగా ఉండటం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఆ, చదువుకునేటువంటి టైంలో నేను ఇది కావాలి, ఇది కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేకపోతే నేను ఫార్మా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నేను ఒక డాక్టర్ కావాలి, నేను ఒక లాయర్ కావాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం ఆ కోర్స్ని
3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని ప్రతిఫలం ఏమవుతుంది? మనం ఏదైతే కోరుకున్నామో ఆ స్థాయికి రీచ్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మన లైఫ్లో మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం అనేది క్లియర్గా మనం ఆలోచించగలగాలి. దాని నుంచి కలగనాలి. దాన్ని గోల్గా పెట్టుకోవాలి. సో దాన్ని ఎప్పుడైతే మనం పెట్టుకోగలుగుతామో ఆటోమేటిక్గా దాన్ని రీచ్ అవ్వడానికి మార్గం అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకోసం ఈ బిజినెస్లో క్లియర్ గోల్స్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ స్టెప్. సో ఆ గోల్స్ ఎట్లా ఉండాలని అంటే మన బ్యాలెన్స్ లైఫ్కి సరిపడా మనం గోల్స్ పెట్టుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి కమిట్మెంట్. యు నీడ్ టు బి ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో మనం మన లైఫ్కి మనమే బాధ్యులం, అంటే మన ఫ్యూచర్కి మనమే బాధ్యులమే డెఫినెట్గా. సో మనం ఇవాళ ఏదైతే చేస్తున్నామో దాన్ని బట్టి రేపు ఉంటుంది. సో నిన్న ఏదైతే చేశామో దాన్ని బట్టి ఈరోజు ఉంటుంది. కాబట్టి ఈరోజు చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే డెఫినెట్గా మనం కావాలనుకున్నది మనకి దక్కుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ బిజినెస్కి రిలేటెడ్గా చూసుకున్నా లేదా లైఫ్కి సంబంధించి చూసుకున్నా మనం చేసేటువంటి పని కావచ్చు, మన మాటలు కావచ్చు, మన అచీవ్మెంట్స్ కావచ్చు, ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి. మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. మన టీంకి మనం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. సో అలా మనం మన టీంని ఇన్స్పైర్ చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ని గొప్పగా అనుకునేటట్లుగా చేయాలి. మన కస్టమర్స్ కూడా మన గురించి బెటర్గా, ఎస్ ఇతను మంచి సర్వీస్ ఇస్తాడు అనే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో అట్లా మన ఆలోచనలు కావచ్చు, మన ఐడియాస్ కావచ్చు, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మన కమిట్మెంట్ ఉండాలి. సో ఇది అంటే ప్రతిరోజు మనం చేసేటువంటి యాక్షన్స్, పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకొకరికి ఉపయోగపడే విధంగా, వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం అటువంటి కమిట్మెంట్ తోటి ఇక్కడ మనం వర్క్ చేయాలి. సో డెఫినెట్గా నేను అలా ఉండాలి, ఆ సార్లాగా ఉండాలి అనే విధంగా మనం ఇక్కడ మన ప్రతిరోజు పనులు అనేది ఉండాలి. సో ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే స్ప్రెడ్ ద వర్డ్స్, షేర్ ద ప్రొడక్ట్. ఏదైతే ఈ బిజినెస్కి సంబంధించి మన ఫ్యూచర్ గురించి, సో ఇక్కడ వచ్చేటువంటి ఇన్కమ్స్ గురించి, ఇంపీరియల్ మాస్టర్ గురించి, వీటన్నిటి గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండటం, మన ప్రోడక్ట్ గురించి షేర్ చేసుకుంటూ ఉండటం. సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనల్ని చూస్తేనే ఇంకా అటామీ 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 అనే విధంగా అటువంటి కమిట్మెంట్ తోటి పిచ్చిలాగా మనం ఉండాలి. విల్లింగ్ టు వర్క్ హార్డ్. ఎప్పుడు కూడా కష్టపడి పని చేయటానికి మనం సిద్ధంగా ఉండాలండి. తప్పించుకోవటానికి అంటే సాకులు అనేది చెప్పకూడదు. సో మనం ఆ విధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే మన టీంలో వాళ్ళు ఉన్నారో లేదా మనం కొత్తగా ఎవరినైతే ఇన్వైట్ చేస్తూ ఉన్నామో, మన కస్టమర్స్ కావచ్చు లేదా ప్రాస్పెక్ట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వటానికి, వాళ్ళు కూడా మనలాగా అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఎప్పుడు కూడా ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసి మనం వెళ్ళకూడదు. వాళ్ళు కస్టమర్ కావచ్చు లేదా మన టీం మెంబరు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ఒక కమిట్మెంట్ తోటి ముందుకెళ్తూ ఉండాలి. ఏదైతే మనం ఈ బిజినెస్కి రిలేటెడ్గా చెప్తూ ఉన్నామో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ తోటి మనం ఫాలో అవ్వాలి. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాన్ని రీచ్ అయ్యే వరకు కూడా మనం దీన్ని వదిలిపెట్టడం అనేది జరగకూడదు. సో ఆ విధంగా మనం అటువంటి అలవాట్లు చేసుకొని ముందుకెళ్తూ ఉండాలండి. థర్డ్ స్టెప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ పీపుల్ యు వాంట్ టు అప్రోచ్. మనం ఎవరినైతే కలవాలి అనుకుంటున్నామో అటువంటి వాళ్ళ పేర్లు రాయాలి. సో ఇందులో ఎస్ వీళ్ళు ఇటువంటి దాంట్లో ఇంట్రెస్టెడ్గా ఉంటారు,
వీళ్ళు ఉండరు అని ఎవరిని కూడా ప్రీజడ్జ్ అనేది చేయకూడదండి. నార్మల్గా ప్రతి ఒక్కరిని కూడా మనం లిస్ట్ రాసుకోవాలి. ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడాలి. సో డెఫినెట్గా ఈ ఈ లిస్ట్ రాసుకునేటువంటి ప్రాసెస్లో మనం కొంతమందిని అంటే నెగ్లెక్ట్ చేయాలి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం. బట్ ఎవరిని కూడా అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. మినిమం ఒక 200 నేమ్స్ లిస్ట్ రాసుకుని కనుక ఈ బిజినెస్ కనుక స్టార్ట్ చేశారు అని అంటే ఆ 200 మెంబర్స్కి మీరు అంటే ఎవరు ఎస్ చెప్పినా ఎవరు నో చెప్పినా ఆగకుండా 200 మందికి కనుక మీరు బిజినెస్ గురించో ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటమో కనుక చేశారు అని అంటే మీ సక్సెస్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. సో చాలామంది ఎందుకు ఆగిపోతారు, ఎందుకు వెనకబడిపోతారు అని అంటే ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోకపోవటం. లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా ఏదో కనపడ్డ వాళ్ళకి ఒక నలుగురు ఐదుగురు చెప్పేస్తారు. వాళ్ళు నో చెప్పగానే ఇంకా అక్కడ ఆగిపోతారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వాలి అనేటువంటి కమిట్మెంట్ కనుక మీరు కనుక తీసుకుని ఉండుంటే మినిమం ఒక 200 నేమ్స్ లిస్ట్ అనేది రాసుకోవాలి. ప్రీ జడ్జి చేయకుండా రాసుకోవాలి. వీళ్ళు డబ్బున్నోళ్ళు, వీళ్ళు లేనోళ్ళు, లేకపోతే వీళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళు ఖాళీగా ఉంటారు అని ఏ రకంగా కూడా ఎవరిని కూడా ప్రీ జడ్జి అనేది చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా లిస్ట్లో యాడ్ చేసుకొని 200 మంది ఎటువంటి రిజల్ట్ చెప్పినా వాళ్ళు ఎస్ చెప్పినా నో చెప్పినా నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళటం చెప్తా ఉండటం. సో అట్లా 200 మంది లిస్ట్ అనేది మనం మినిమం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి అవసరం మనకు కావాల్సింది ఇద్దరే అండి. లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు మనలాంటి వాళ్ళు కనుక వచ్చారు అని అంటే ఆటోమేటిక్గా టీం డెవలప్ అవుతుంది. సో మినిమం 200 నేమ్స్ లిస్ట్ అనేది రాసుకోవాలి. దీనికోసం టైం కేటాయించాలి. డెఫినెట్గా టైం కేటాయించి లిస్ట్ రాసుకోవాలి. అప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్. సో ఏదైతే మనం లిస్ట్ రాసుకున్నామో వాళ్ళల్లో ప్రతిరోజు కూడా ఒక 5 to 10 మెంబర్స్కి కాల్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయాలి. లేదంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని మనమే వెళ్ళి కలవటం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా ఒక 200 పేర్లు రాసుకున్నాం. సో వాళ్ళకి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం వెళ్ళి వాళ్ళనన్నా కలవాలి, లేదా వాళ్ళన్నా మన దగ్గరికి రావాలి. సో ఆ విధంగా ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళల్లో డైలీ ప్రతిరోజు కూడా కాల్ చేయాలి. సో ఈ కాల్స్లో ఎట్లా ఉండాలంటే రోజు మనం ఒకరికన్నా ప్లాన్ చెప్పేటట్లుగా, రోజు మనం ఒకరికన్నా ప్రొడక్ట్ ఇచ్చేటట్లుగా ఉండాలి. సో అంటే మనం ఒకరినన్నా కలవాలి ఫిజికల్గా అనుకున్నప్పుడు ఎంతమందికి కాల్ చేస్తే ఎవరు మనకి టైం ఇస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఇన్విటేషన్లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు లిస్టే రాసుకోలేదు. అటువంటప్పుడు ఇన్విటేషన్ ఎవరిని చేయగలుగుతాం? ఏదో సరదాగా లైక్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. సో ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరిని తీసుకుని వెళ్ళాలి మనతో పాటు? మన దగ్గర లిస్ట్ ఉంది అని అంటే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడేసి వెళ్ళొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఆ సరౌండింగ్స్లో. అటువంటి వాళ్ళని కూడా మనం కనుక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. సో దానికి మనం అటెండ్ అవ్వచ్చు. మనకి తెలిసిన వాళ్ళని దానికి ఇన్వైట్ చేయొచ్చు. 24th సక్సెస్ సెమినార్ ఉంది ఢిల్లీలో. సో దానికి మనం అటెండ్ అవ్వచ్చు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ ఇన్వైట్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఏదో సరదాగా కాల్ చేసాము చెప్పాము అనేటట్టు కాకుండా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా డైలీ కొంతమందికి ఒక టైం కేటాయించుకొని ఆ టైంలో మీరు పార్ట్ టైంగా చేస్తున్నారా, మీరు ఏ టైంలో అయితే ఫ్రీ ఉంటారో ఆ టైంలో కొంతమందికి కాల్ చేసి వాళ్ళని మీరు జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు. లేదా మీకు ఏదైనా అవకాశం ఉంటే మీరు కలుస్తానని వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. అట్లా చేస్తూ ఉండాలి. సో ఫోన్ కాల్స్ చేయటం అనేది ఇంపార్టెంట్ అండి. సో పీపుల్ని కలవటం ఇంపార్టెంట్. ట్రైనింగ్స్ ఇన్వైట్ చేయటం ఇంపార్టెంట్. సో ఏదన్నా ఉంటే మనం అటెండ్ అవ్వటం ఇంపార్టెంట్. ఇప్పుడు వాటర్ని మనం బాయిల్ చేసినప్పుడు నార్మల్గా 100°C వచ్చే వరకు కూడా అది మరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఆవిరైపోవటం స్టార్ట్ అవుతుంది. సో అట్లా మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది జరిగే వరకు కూడా మనం కాల్స్ అనేది అంటే ఇవాళ మనం ఒకరికి ఖచ్చితంగా కలిసి ప్లాన్ చెప్పాలి అనుకున్నప్పుడు ఎంతమందికి కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో అంతమందికి చేయాలి. ఆ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫిక్స్ చేసుకున్నటువంటి అపాయింట్మెంటు క్యాన్సిల్ అవుతుంది.
సడన్గా జరిగినటువంటి సంఘటనల వల్ల వాళ్ళని కలవలేకపోవచ్చు, వాళ్ళు రాలేకపోవచ్చు, లేదా మనమే వెళ్ళలేకపోవచ్చు. అటువంటప్పుడు ఎప్పుడు కూడా స్పేర్గా ఎక్స్ట్రా ఇన్విటేషన్స్ అనేది చేస్తూనే ఉండాలి. సో ఆ విధంగా ఎవరైతే ఇందులో ఒక కన్సిస్టెన్సీని ఫాలో అవుతారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్. సో మన బిజినెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఎవరినైతే మనం ఇన్వైట్ చేస్తున్నామో కలుస్తున్నామో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రాసెస్లో ఫస్ట్ ఏం చెప్పాలి అని అంటే అసలు కంపెనీ కాన్సెప్ట్ ఏంటి, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్ ఏంటి, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, సో ఈ ప్రొడక్ట్స్ ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు రీసెర్చ్ చేశారు, అసలు ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇటువంటి వాటి గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి కంపెనీలోకి వస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎగ్జాంపుల్కి మన స్టడీస్ అయిపోయాయి, లేదా మన పిల్లల స్టడీస్ అయిపోయాయి, జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు, ఏదో మన ఇంటి పక్కన ఒక కంపెనీ ఉంది కదా అని చెప్పేసి దానికి పంపించాం. ఎందుకంటే ఆ కంపెనీలో సరిగా శాలరీస్ ఇవ్వట్లేదు, మనం వింటూనే ఉన్నాం వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి. అటువంటప్పుడు మనం అక్కడికి ఎలా పంపిస్తాం? సో మంచి కంపెనీని మనం చూస్ చేసుకుంటాం. ఈవెన్ పిల్లల్ని చదివించేటప్పుడు కూడా ఏదో మన బజార్లో ఒక స్కూల్ ఉంది కదా అని చెప్పేసి పంపించాం. మంచి స్కూల్ ఏంటి, మంచి కాలేజ్ ఏంటి, సో ఏది మంచి అనేది చూసుకొని మనం చేయటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా మనం ఎవరినైతే బిజినెస్లోకి ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళు ఏ కంపెనీలోకి వస్తున్నారు, ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నారు, ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు యూజ్ చేయబోతున్నారు, దాని గురించి కంపెనీ కాన్సెప్ట్ గురించి ముందు తెలియచేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉండేది అల్టిమేట్గా ప్రోడక్ట్. మన దగ్గర ఎటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రైస్లో ఉన్నాయి, దాని వాల్యూ ఏంటి, ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి, బట్ మనకి ఇక్కడ ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయి, ఆ ప్రొడక్ట్స్ గురించి మనం తెలియచేయాలి. ఆ తరువాత ఇన్కమ్ ప్లాన్ గురించి చెప్పాలండి. ఫస్ట్ కంపెనీ ఏంటి, తర్వాత ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇన్కమ్ ప్లాన్, ఆ తర్వాత కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ కంపెనీలో మనం జాయిన్ అయితే ఈ ఆపర్చునిటీని కనుక మనం ఉపయోగించుకుంటే కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అందులో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మినిమం ఒక 40 మినిట్స్, 10 10 10 10 40 మినిట్స్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. అంతేగాని ఏదో ఫోన్లోనే 2-3 నిమిషాల్లో మాట్లాడేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ కోల్పోతారండి. దయచేసి ఎవరు కూడా ఫోన్లలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఫోన్లో వాళ్ళు దాని పర్పస్, కాల్ పర్పస్ ఏంటంటే ఇన్విటేషన్. ఇప్పుడు మనం ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తాం, సపోజ్ ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తాం, అక్కడే మనం పెళ్ళి అయితే చేసుకోం కదా. జస్ట్ ఒక 2 మినిట్సో లేదా ఒక 10 మినిట్సో, బాగా తెలిసిన వాళ్ళు అయితే ఏదన్నా భోజనం టైంలో వస్తే ఇన్విటేషన్ ఇస్తారు, ఏ టైము, ఎవరు అమ్మాయి ఎవరు ఎందుకు చెప్పుకుంటారు, రమ్మంటారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇన్విటేషన్ పర్పస్ ఇన్విటేషన్ లాగానే ఉండాలి, అంతేగాని ఇన్విటేషన్లోనే ఎక్స్ప్లెయిన్ అనేది చేయకూడదు. దాని పర్పస్ ఇన్విటేషన్, ఎక్స్ప్లెనేషన్ కాదు. ఆ విధంగా ఫోన్లో గనక ఎక్స్ప్లెనేషన్ గనక చేశారు అని అంటే ఆ పర్సన్ మీ బిజినెస్లోకి రావడు, ఒక పర్సన్ని మీరు కోల్పోయినట్లే. సో పర్సనల్గా కలవటానికి టైంని ఫిక్స్ చేసుకోవడానికి ఆ ఇన్విటేషన్ ఉపయోగించుకోండి. కలిసినప్పుడు ఈ 4 విషయాలు కూడా క్లియర్గా చెప్పండి. కంపెనీ కాన్సెప్ట్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, బిజినెస్ ప్లాన్ ఏంటి, అంటే ఇన్కమ్ ప్లాన్, ఇన్కమ్స్ ఎలా వస్తాయి, సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. సో ఇవి ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఫిఫ్త్ స్టెప్. డైలీ ఒక్కరికన్నా మనం ప్లాన్ చెప్పాలి, డైలీ ఒక్కరికన్నా మనం ప్రొడక్ట్ ఇచ్చేటట్లుగా ఉండాలి. అంటే రోజు ఒకరిని మెంబర్ చేయడానికి ప్రయత్నం చేయాలి, రోజు ఒక కస్టమర్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఫాలోఅప్. వెల్ అండ్ గుడ్, మంచి లిస్ట్ రాసుకున్నాము, వాళ్ళని ఇన్వైట్ చేశాము, వాళ్ళని కలిసి వాళ్ళకి ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉండకూడదండి.
మీకు తెలుసు కంపెనీలో మీరున్నారు, మీరు ప్రొడక్ట్లు వాడారు, మీరు కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యారు, కొంత ఇన్కమ్స్ తీసుకున్నారు కాబట్టి మీకు తెలుసు కంపెనీ ఎంత గొప్పది, ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మీకు తెలుసు. కానీ కొత్తగా విన్న వాళ్ళకి అంత తెలియదు. వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫికేషన్ చేయాలి. ఎప్పుడు చేయాలి అని అంటే మనం ఎవరికైతే ప్రొడక్ట్ గురించి చెప్తున్నామో లేదా బిజినెస్ గురించి చెప్తున్నామో వితిన్ 48 అవర్స్లో వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ చేయాలి, వాళ్ళకి కాల్ చేయాలి. సో మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, ప్రొడక్ట్ చూశారు కదా, మీ డాక్యుమెంట్స్ పంపిస్తే రిజిస్ట్రేషన్ చేసేసి మీకు ఏం కావాలో ప్రొడక్ట్లు మీ ఐడి మీద పర్చేజ్ చేద్దాం. డైరెక్ట్గా ఆ విధంగా అప్రోచ్ అవ్వాలి. అంతేగాని నీకు ఏదైనా డౌట్ ఉందా, ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇట్లా అడగకూడదు. మనకి ఏదైతే కావాలో మనం మళ్ళీ కాల్ చేసి ఫాలోఅప్లో దాని గురించి మాట్లాడాలి. డాక్యుమెంట్స్ పంపించండి, నా వాట్సాప్ నెంబర్ ఇదే, ఈ నెంబర్కి మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, లేదా మీరు రిజిస్టర్ చేసుకుంటానంటే నేను ఆ లింక్ పంపిస్తాను, దాంతో మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అట్లా మనకు కావాల్సిన దాని గురించి మాట్లాడాలి. సో ఇది వితిన్ 48 అవర్స్లో మనం ఎవరినైతే కలుస్తున్నామో అంటే 2 రోజుల్లోపు వాళ్ళని మళ్ళీ మనం టచ్ చేయాలి, వాళ్ళకి మనమే కాల్ చేయాలి. ఒకవేళ వాళ్ళే చేయగలిగారంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళే చేశారనంటే డెఫినెట్గా అక్కడి నుంచి పాజిటివ్ రిజల్టే వస్తుంది. సో వాళ్ళు చేయలేదు అనంటే వాళ్ళకి ఇంకా డౌట్గా ఉంది. సో కాబట్టి మనమే అప్రోచ్ అయ్యి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయాలి, వాళ్ళు అడగక ముందే మనమే క్లియర్ చేయాలి. సో ప్రొడక్ట్ గురించి కావచ్చు, రకరకాల క్వశ్చన్స్ చెప్తారు. ప్రైస్ ఎక్కువ ఉందంటారు కొంతమంది. అబ్బా, నేను ఇంత పెద్ద బిజినెస్ చేస్తానో చేయలేనో అనుకుంటారు. సో వాళ్ళల్లో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అయ్యేటట్లుగా మనం కాల్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. సో ఆ విధంగా వాళ్ళు మెంబర్ అయ్యే వరకు, లేకపోతే మన దగ్గర ప్రొడక్ట్ కొని యూజ్ చేసేటువంటి కస్టమర్ అయ్యే వరకు కూడా వాళ్ళని ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. 2 డేస్కి చేసాము, ఎటువంటి రిజల్ట్ కూడా రాలేదు, వాళ్ళు మెంబర్ అవ్వలేదు లేదా కస్టమర్ అవ్వలేదు, మళ్ళీ ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి, మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి, మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేయాలి, అవసరమైతే ఒక నెల తర్వాత అయినా మళ్ళీ చేయాలి. సో అట్లా వాళ్ళు ఎయిదర్ మన దగ్గర ప్రొడక్ట్ కొని యూజ్ చేసేటువంటి కస్టమర్ అయ్యే వరకైనా, లేదనంటే ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ప్రొడక్ట్ కొనుక్కునే వరకు కూడా మనం ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. ఇంకా కొంతమంది చేసేది ఏంటంటే ఎస్, ప్లాన్ చెప్పగానే ఎమ్మటే డాక్యుమెంట్స్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. మనకేమీ రాదండి రిజిస్ట్రేషన్ చేస్తే. వాళ్ళు ఎయిదర్ మన దగ్గర ప్రొడక్ట్ కొంటే కొంత మనకి రిటైల్ ప్రాఫిట్ రావడానికి, మన పర్సనల్ పీవీ పెరగడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళ ఐడి మీద వాళ్ళు ప్రొడక్ట్ పర్చేజ్ చేసుకున్నా మనకు గ్రూప్ పీవీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగే వరకు కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉండాలి. మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసినంత మాత్రాన అయిపోదు, అక్కడ ఏమీ ఉండదు, ఏ లాభం లేదు, ఆయనకి లాభం లేదు, మనకి లాభం లేదు. ప్రోడక్టు కొనుక్కోవాలి, వాడుకోవాలి, అది జరిగే వరకు కూడా ఫాలోఅప్ అనేది చేస్తూనే ఉండాలి. 7th స్టెప్ కన్సల్టేషన్. ఎస్, మనం ఈ స్టెప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ఉన్నాం. మనకంటూ కొంత టీం వచ్చింది, మనకంటూ కొంతమంది కస్టమర్స్ తయారయ్యారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు, సర్వీసు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది మన ఫ్యూచర్ని మెజర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనం ఇచ్చేటువంటి సపోర్ట్, మనం ఇచ్చేటువంటి సర్వీస్, వాళ్ళు ఎంతవరకు మనతోటి కలిసి ఉంటారో దాన్ని బట్టే మన ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ ద్వారా మన బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. సో నిన్న ఒక ఆయన కాల్ చేశాడు, ఆల్మోస్ట్ 5-6 మంత్స్ బ్యాక్ నేను ఒక ట్రైన్లో వస్తుంటే కలిసి మాట్లాడారు, ఎదురు సీట్లో ఉన్నారు, బ్యాడ్జీ ఇది చూసి ఆయనకి ఎవరో చెప్పారు అటామీ గురించి మాట్లాడారు. సో డౌట్స్ అడిగారు, అన్నీ చెప్పా. సో వాళ్ళకి ఎవరైతే చెప్పారో వాళ్ళు టచ్లో లేరు. చివరికి ఈ కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి టచ్ చేశారు, ఐడి వేశారు, ఎమ్మటే ఆర్డర్ కూడా పెట్టించారు. ఒక 7-8 వేల రూపాయలకి ప్రోడక్ట్లు కూడా ఆర్డర్ పెట్టించారు. బట్
అది ఎట్లా ట్రాక్ చేసుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, నో సమాధానం. ఆయన యూట్యూబ్లో మన వీడియోస్ చూస్తూ ఉన్నాడంట, మనకు కాల్ చేశాడు. సో అంటే వేరే టీం వాళ్ళు కూడా యాజ్ ఏ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా ఉన్నాను కాబట్టి నాకు కాల్ చేస్తారు, సమాధానం చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ నాకుంది. అట్లీస్ట్ మనకున్నటువంటి కస్టమర్స్కి, మన టీం మెంబర్స్ కన్నా మనం అందుబాటులో ఉండాలి. సో దాన్ని కన్సల్టేషన్ అంటారు. వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక లిస్ట్ రాసుకున్నారు, ఆ లిస్ట్ రాసుకొని కాల్ చేసినప్పుడు ఏదో ఒకటి అవతల వ్యక్తి ఏదో ఒక క్వశ్చన్ అడుగుంటారు, లేదా డౌట్ రైజ్ చేస్తుంటారు. వాళ్ళు ప్లాన్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అడుగుంటారు. సో దాని క్లారిఫికేషన్ వాళ్ళ దగ్గర లేదు. సో అది అడగడం కోసం మనకి చేస్తుంటాడు. మనం అందుబాటులో ఉండాలి. సో మనం వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ ఇవ్వాలి. అవసరమైతే ఆ వ్యక్తితోటి మనం ఫోన్లో కనెక్ట్ అయ్యి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాలి. సో అట్లానే వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, డ్రీమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళు కూడా రెగ్యులర్గా కాల్స్ చేయటం, మీటింగ్స్ ఉంటే అటెండ్ అవ్వటం, ఇవన్నీ కూడా కలిసికట్టుగా చేస్తూ ఉండాలి. ఆ విధంగా వాళ్ళతోటి కలిసి వాళ్ళని కూడా ఒక మంచి లీడర్గా తయారు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. సో వాళ్ళకి ఏదైతే సపోర్ట్ అవసరం ఉందో, వాళ్ళకి ఏదైతే సర్వీస్ అవసరం ఉందో దాన్ని మనం చేస్తూ ఉండాలి. ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళు మన టీం మెంబర్ కావచ్చు, మన కస్టమరు కావచ్చు, ఈవెన్ మన ప్రాస్పెక్ట్ కూడా కావచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళతోటి ఒక మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఎయిత్ వన్ వచ్చేసి డూప్లికేషన్. ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే పనులు చేస్తున్నారో సక్సెస్ఫుల్గా, అవన్నీ మీ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా చేసేటట్లుగా డూప్లికేట్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. సో డూప్లికేషన్ చేయాలి అని అంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చేసేటువంటి పనులు ఇంకొకరిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి. మనం వెళ్ళేటువంటి మార్గం రైట్ వే ఉండాలి. మనం ఏదైతే ఫాలో అవుతున్నామో అది మన టీంలో వాళ్ళు కూడా ఫాలో అయ్యే విధంగా ఉండాలి. ఒకవేళ మనం తప్పు చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అదే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా తప్పు చేస్తారు. మనం ఇక్కడ ఫెయిల్ అయిపోతే మన టీం కూడా ఫెయిల్ అయిపోతుంది. సో కాబట్టి ఆ ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కూడా రైట్గా, గుడ్గా ఉండాలి. సో మనం చేసేటువంటి పనులు మన టీం డూప్లికేట్ చేస్తే మనకి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేటట్లుగా ఉండాలి. సో మనం రోజు ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, రోజు ఒక ఆర్డర్ పెడుతున్నాం, రోజు ఒక కస్టమర్కి ప్రొడక్ట్ ఇస్తున్నాం, మనం ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో వాటిని అటెండ్ అయ్యి నేర్చుకుంటా ఉన్నాం. సో ఇదే పనులు వాళ్ళు కూడా కనుక చేస్తూ ఉంటే, ఆ విధంగా వాళ్ళని మనం ఒక్కొక్కరిని తయారు చేయగలిగితే, ఆ విధంగా మన టీంలో లీడర్స్ని ఎంతమందిని అయితే మనం తయారు చేసుకుంటామో వాళ్ళ ద్వారా ఏమవుతుంది, మనకి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. కొంతకాలం మనం వాళ్ళని కనుక ఒక లీడర్గా తయారు చేసి వదిలిపెట్టేసామోనంటే వాళ్ళ ద్వారా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇవాళ నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వ్యక్తి సిస్టమ్కి కనెక్ట్ చేశాడు, అతను ఏదో చేసుకుంటా ఉన్నారు. సో నేను చేసేటువంటి బిజినెస్ వల్ల ఇందాకలు కూడా మన వేములు సార్ చెప్తా ఉన్నారు, 1 of our అప్లై మంచి ఇన్కమ్ వచ్చింది, ఇన్కమ్ రైజ్ అవుతూ ఉంది. కారణం మనం ఇక్కడ ఏదైతే ఫాలో అవ్వాల్సింది పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాం. సో అట్లా మనము కూడా మనకి లెఫ్ట్ రైట్ లీడర్స్ని, సరైనటువంటి వ్యక్తుల్ని, అటొక ఇద్దరిని ఇటొక ఇద్దరిని కనుక మనం తయారు చేసుకొని వాళ్ళని సేమ్ మనం ఏదైతే చేస్తున్నామో అదే కనుక డూప్లికేట్ చేయగలిగే విధంగా కనుక చేసి వదిలేస్తే వాళ్ళ ద్వారా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం సేల్స్ మాస్టర్లు అయితే వాళ్ళు కూడా సేల్స్ మాస్టర్లు అవుతారు. మనం డైమండ్ మాస్టర్ అయితే వాళ్ళు కూడా డైమండ్ మాస్టర్ అవుతారు. మనం షెరన్ రోజ్ మాస్టర్ అయితే వాళ్ళు కూడా షెరన్ రోజ్ మాస్టర్స్ అవుతారు. సో డూప్లికేట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా మనం డూప్లికేట్ చేయాలి. అటువంటి లీడర్స్ని మనం తయారు చేయాలి. సో అప్పుడే మనం లీడర్ అవుతాం. సో దట్ మీన్స్ డూప్లికేషన్. సో అది ఒరిజినల్ గుడ్గా ఉంటే వచ్చేటువంటి డూప్లికేషన్ కూడా గుడ్గా ఉంటుంది. మనం రాంగ్ వేలో రాంగ్స్ చేస్తూ వెళ్తే కింద వాళ్ళు కూడా అవే ఫాలో అవుతారు. సో ఈ 8 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎంతకాలం చేస్తామో అది మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందండి.
సో మీరు సేల్స్ మాస్టర్ అయ్యే వరకు చేస్తే మీ టీంలో వచ్చిన వాళ్ళు కూడా సేల్స్ మాస్టర్ అయ్యే వరకు ఉంటారు. మీరు డైమండ్ మాస్టర్ అయ్యే వరకు చేస్తే మీ టీంలో వాళ్ళు కూడా డైమండ్ మాస్టర్ అయ్యే వాళ్ళ వరకే చూస్తారు. మనం చేసిన దానికంటే ఇంకా తక్కువే కింద జరుగుతుంది తప్పించి మనకంటే ఎక్కువ అయితే జరగదండి. సో అటువంటి డెసిషన్ అంటే మనకంటే బెటర్గా ఉండాలి అనే విధంగా వాళ్ళని తయారు చేసి వదిలిపెట్టాలి. సో అంటే మనం ఫాలో అవుతూ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఏదైతే మీ ఐడియాస్ ఉన్నాయో, మీరు దేనికోసం అయితే ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారో అది రీచ్ అయ్యే వరకు కూడా ఆపవద్దు. మీరు ఏదైతే కలలు కన్నారో ఆ కలలు డెఫినెట్గా ఇక్కడ నిజమవుతాయి. ఒక అద్భుతమైనటువంటి కెరీర్ని మనం ఇక్కడి నుంచి బిల్డ్ చేసుకోవచ్చు. ఇవి మనల్ని ఈ ప్రొఫెషనల్గా ఈ బిజినెస్ లైఫ్లోనే కాదండి, మన పర్సనల్ లైఫ్లో కూడా మనం ఒక గొప్ప వ్యక్తిగా మన రిలేటివ్స్కి, మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ, సొసైటీకి మనం ఎగ్జాంపుల్ లాగా ఉంటాం. ఇవాళ చాలామంది కష్టపడి చదువుకొని, ఎంతో ఖర్చు పెట్టి చదువుకొని ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి చివరికి వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. సో అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇక్కడ ఎంతమంది వచ్చినా కానీ రెడీగా ఉంది. సో దీన్ని ఉపయోగించుకొని లైఫ్ని మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మలుచుకోవచ్చు. దానికి కావాల్సినవంతా కూడా ఇక్కడ ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు, వాళ్ళ చదివినంత చదువుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకు ఒకవేళ మంచి ఉద్యోగం వచ్చినా వాళ్ళు ఎన్ని గంటలైతే కష్టపడుతున్నారో, ఎన్ని సంవత్సరాలు అయితే కష్టపడుతున్నారో అంత ఇక్కడ అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇప్పటికే 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ అయిపోయి ఉన్నారు. వీళ్ళందరి ఇన్కమ్స్ చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల ₹1,00,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. అంటే రోజుకి 3,00,000 పైగా ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఇదేమన్నా ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పట్టిందా అంటే నథింగ్. మ్యాటర్ ఆఫ్ 13 ఇయర్స్, 13 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా ఆ పొజిషన్ రీచ్ అవ్వడం జరిగింది. సో ఇందులో అన్ని రకాల పీపుల్స్ ఉన్నారు. ఒక రెస్టారెంట్ ఓనర్, ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్, చిన్న రెస్టారెంట్, పెద్ద రెస్టారెంట్ కూడా కాదు, మళ్ళీ చిన్న ఒక సూప్ రెస్టారెంట్, లైక్ మనం చెప్పుకుంటే ఏదో జ్యూస్ సెంటర్ అని చెప్పేసి చెప్తాం కదా మనం, ఆ టైప్ రెస్టారెంట్. దాని ఓనరే ఇక్కడ ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ అయ్యారు, అది కూడా ఒక లేడీ. అట్లానే మన ఇంపీరియల్ మాస్టర్ మిస్టర్ హాంగర్ని చూస్తే బికారి విధవాన్ని తిట్టేవాళ్ళంట ఆయన్ని, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. అటువంటి ఒక బికారి అనుకునేటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఇంపీరియల్ మాస్టర్ అయ్యి 1.5 ఏకర్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, ₹1,00,00,000 కారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆయన టైం ఆయన చేతిలో ఉంది, హ్యాపీ లైఫ్, ఏదైతే ఇందాక బ్యాలెన్స్ లైఫ్ అని చెప్పుకున్నామో దాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఇందులో హై క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. నెంబర్ 1 ఫస్ట్ పర్సన్, ఒక ప్రొఫెసర్, లెక్చరర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒకటో నెంబర్ వ్యక్తి, ఈ బిజినెస్లో ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి పర్సన్, అతను 13 ఇంపీరియల్ మాస్టర్. ఆయన కంటే ముందు ఆయన కింద వచ్చిన వాళ్ళు ఇంపీరియల్ మాస్టర్స్ అయ్యారు. సో అట్లా ఎవరైనా సరే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇన్కమ్స్ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 8 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో, ఎంతకాలం అయితే మీరు ఫాలో అవుతారో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ని మీరే డిసైడ్ చేసుకోవచ్చు. గో ఇంపీరియల్ మాస్టర్. ఇంపీరియల్ మాస్టర్ అనేది టార్గెట్ పెట్టుకోండి, దానికోసం వర్క్ చేయండి. ఈ 8 స్టెప్స్ని అప్పటి వరకు కూడా ఫాలో అవ్వండి. ఆ తర్వాత కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎందుకంటే మన ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పొజిషన్ రీచ్ అవ్వాలి. అంటే మనం ఫాలో అవుతుంటేనే వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అట్లా మన వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయొచ్చు. అందరూ కూడా ఇంపీరియల్ మాస్టర్స్ అయ్యేటట్లు మనం వాళ్ళకి రోల్ మోడల్గా ఉండొచ్చు. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అటామీకి సంబంధించినటువంటి వీడియోస్ లాట్ ఆఫ్, ఆల్మోస్ట్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి వీడియోసే ఉన్నాయి. వాటన్నిటి కూడా ఉపయోగించుకోండి. సెల్ఫ్ లీడర్గా తయారవడానికి ప్రయత్నం చేయండి. ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు.
ఒకరి మీద కనుక డిపెండ్ అయ్యామని అంటే డిపెండ్ అయినట్లే ఉంటుంది. మీ అప్లైని మించిపోవాలి. నేను నా గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా అండి. నాకు ఇండియాలో నన్ను దాటిపోయినటువంటి అప్లయన్స్ లేరు అని చెప్పేసి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో కారణం సెల్ఫ్గా నేను చేసుకోగలిగాను. సో మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ ఇవాళ చాలామంది మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. మీరు కూడా ఆ విధంగా ఇంకొకరికి రోల్ మోడల్ లాగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఏ గ్రేట్ డే.